ఏపీ ప్రభుత్వానికి బిగ్ షాక్ ఇచ్చింది కేంద్ర నిపుణుల కమిటీ. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని, అనుమతులు ఇవ్వాలంటే గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ అవార్డును పరిశీలించాల్సి ఉందని తెలిపింది. పర్యావరణ అనుమతులకు సిడబ్ల్యూసీని సంప్రదించడం అత్యవసరమని కమిటీ అభిప్రాయపడింది. దీంతో బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేక్ పడినట్లయింది. మరోవైపు బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉంది. బనకచర్ల కడితే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ప్రాజెక్టును ఎలాగైనా అడ్డుకుంటామని సీఎం సహా మంత్రులు స్పష్టం చేశారు. ప్రస్తుతం పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర నిపుణుల కమిటీ స్పష్టం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తేల్చి చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రజల విజయం అన్నారు. బనకచర్ల పేరిట తెలంగాణ గోదావరి జలాల్ని అక్రమంగా తరలించకపోయే ఏపీ కుట్రలకు ఇది చెంపపెట్టు అన్నారు. తెలంగాణ నీటి హక్కులకు అన్యాయం చేసే విధంగా రూపొందించిన బనకచర్ల ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిలిపివేసే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందంటూ ట్వీట్ చేశారు హరీష్ రావు. గోదావరి బనకచర్లకు పర్యావరణ అనుమతులు నిరాకరణ హర్షణీయమన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ 33వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ పార్టీలు సాధించిన విజయమన్నారు. చంద్రబాబు గారితో చేతులు కలిపి తెలంగాణ జలదోపిడికి ద్వారాలు తెరిచిన ముఖ్యమంత్రి రేవంత్ గారు ఇకనైనా తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయాలని హితవు పలికారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలన్నారు. గోదావరిలో తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా దక్కాల్సిన 968 టీఎంసీలను ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసే వరకు గోదావరి బనకచర్ల ప్రాజెక్టు పట్టాలెక్కకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ట్వీట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, సందీప్, ఏపీ ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది. బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు బనకచర్ల ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ పంపిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం తిప్పి పంపింది. బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే ఉందో సిడబ్ల్యూసి పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా కేంద్రం అభిప్రాయపడింది. ఈ మేరకు సిడబ్ల్యూసిని అప్రోచ్ కావాలని ఏపీకి సూచించింది కూడా. సిడబ్ల్యూసితో కలిసి ఫ్లడ్ వాటర్ అవైలబిలిటీ అసెస్ చేయాలని పేర్కొంది. అలాగే అంతర్రాష్ట్ర జల వివాదానికి క్లియరెన్స్ తెచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ కు సూచించింది కేంద్రం. కాగా ఏపీ ప్రతిపాదించినటువంటి బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి చాలా ఫిర్యాదులు అందాయి. ఈ ప్రాజెక్టును మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, వెంటనే ఈ ప్రాజెక్టును ఆపాలని కేంద్రానికి ఫిర్యాదులు చేసింది. ఈ క్రమంలో బనకచర్ల ప్రాజెక్టు కోసం ఏపీ పంపిన ప్రతిపాదనలను కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ కూడా పరిశీలించింది. బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన కమిటీ అనుమతులు ఇవ్వడానికి తిరస్కరించింది. అలాగే బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటే గోదావరి ట్రిబ్యునల్ తీర్పు పరిశీలించాల్సి ఉందని చెప్పి కూడా స్పష్టం చేసింది. ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల కోసం సిడబ్ల్యూసిని సంప్రదించడం తప్పనిసరిని పేర్కొంది. బనకచర్ల ప్రాజెక్టు గోదావరి ట్రిబ్యునల్ తీర్పునకు వ్యతిరేకమంటూ అనేక ఫిర్యాదులు వచ్చాయని చెప్పి కూడా కమిటీ ఈ తేల్చి చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవన్నీ ఏవి చూడకోకుండా వెంటనే కూటమి ప్రభుత్వంలో తాము ఉన్నాము, అలాగే కేంద్రం తాము చెప్పినట్లు వింటుందని చెప్పి కూడా ఏదైతే అభిప్రాయపడిందో అని చెప్పి కూడా ఇటువైపు ఏపీలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోతున్నాయి. ఏదైతే కూటమిలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి తాము ఏం చేసినా కూడా చెల్లుతుంది అన్న ఒక ధోరణితో వంతెత్తు పోకడలతోనే టీడీపీ ఈ సాహసం చేసిందని చెప్పి కూడా కొంతమంది ఏదైతే మేధావులు అలాగే అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు తెలంగాణ నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. అటు ప్రభుత్వం కావచ్చు, అటు బీఆర్ఎస్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలోనే ఈ బనకచర్ల ప్రాజెక్టు కేంద్రం అనుమతి ఇవ్వలేదని చెప్పి కూడా బీఆర్ఎస్ ప్రకటించింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పుకొచ్చింది, తాము తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే పని చేస్తామని చెప్పి కూడా కేంద్రానికి తామే విన్నవించామని చెప్పి కూడా మరోవైపు కాంగ్రెస్ చెప్పుకుంటుంది. ఇక్కడ మాత్రం టీడీపీకి పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో
ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టును మేము పూర్తి చేస్తాము, రాయలసీమకు గోదావరి ద్వారా నీళ్లు ఇస్తాము, సాగునీటికి ఇస్తామని చెప్పి కూడా ఏదైతే చెప్పి హామీ ఇచ్చిందో ఆ మేరకు మేము చేయబోతున్నామని చెప్పి కూడా పెద్ద గొప్పగా చెప్పుకున్నటువంటి ప్రభుత్వానికి ఏదో ఒక పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. మరి టీడీపీ నేతలు అలాగే టీడీపీ సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబు ఎలా ఏం చేస్తారు తర్వాత అనేది కూడా కాస్త ఆసక్తిగా మారింది. మరోవైపు వైసీపీ నుంచి నాయకులు జగన్ అందరూ కూడా చెప్తూనే ఉన్నారు, బనకచెర్ల అంతా కూడా ఒక డ్రామా, ఏది కూడా చంద్రబాబు హయాంలో ఊరికే ప్రారంభిస్తారు కానీ దాన్ని పూర్తి చేసే అవకాశం ఉన్నా కూడా ఆయన చెయ్యరు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వానికి కనీసం ఎటువంటి గైడ్ లైన్స్ తీసుకొని అవి చేయాలన్నది కూడా టీడీపీ చూడలేదు. ఓన్లీ ఓకే ప్రారంభిస్తే చాలు, ఆ తర్వాత జరుగుతుంది, ప్రజల్ని మభ్య పెట్టే విధంగా కూడా చేశారని చెప్పి కూడా మరోవైపు వైసీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. మరి చూడాలి దీనిపైన టీడీపీ ప్రభుత్వం అలాగే సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారు, కేంద్రానికి మరోసారి ఈ అనుమతులు పొందేందుకు మరోసారి ప్రతిపాదనలు పంపిస్తారా, అలాగే కేంద్రం ఏదైతే అభ్యంతరాలు చెప్పిందో వాటిపై కూడా సమగ్రంగా మీద సమీక్షించాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులను కూడా ఆదేశించారు సీఎం చంద్రబాబు. మరి కేంద్రంతో కూడా సంప్రదింపులు జరిపి ఖచ్చితంగా బనకచెర్లను పట్టాలెక్కించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారని చెప్తోంది. మరి మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని వ్యతిరేకిస్తూ కేంద్రాన్ని ప్రతిపాదనలు పంపించేందుకు కూడా సిద్ధం చేశారు. ఇప్పుడు ఏదైతే కేంద్రం అనుమతి ఇవ్వలేదు, అలాగే పర్యావరణం అనుమతులు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఏదైతే అందరి ఆమోదం పొందాలని చెప్పి కూడా కేంద్రం భావించిన నేపథ్యంలోనే ఈ బనకచెర్ల ప్రాజెక్టును తిరస్కరించిందని చెప్పి చెప్పుకోవచ్చు. సందీప్. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.